ఆ పార్టీ ఏం చెప్పుద్ది? నేనేం మార్గం, మా షాపులోనే కొనాలి, కొనకపోతే నరకానికి వెళ్ళిపోతాం అంటుంది. అందుకని వ్యతిరేకిస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మోజెస్ చెప్పాడు కదా, బైబిల్లో దేవుడు అంటే యెహోవాయే. ఎందుకు అంటే ఆది కాండంలో చెప్పారు. నాన్న నీకు 10 కమాండ్మెంట్స్ వచ్చు కదా మోజెస్? 10 కమాండ్మెంట్స్ కొంచెం చెప్పు నాన్న. చెప్పు నాన్న. బైబిల్తో పనే ఉంది. ఓ 4, 3, 2 చెప్పబ్బా. రక్తం మాంసం భుజించకూడదు. వినండి, నరహత్య చేయవద్దు. యాక్చువల్గా నీకు నాన్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు నువ్వు? తెలుగు మీడియం. ఓకే, యాక్చువల్గా నరహత్య చేయవద్దు అనేది అబద్ధం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటంటే దౌ షల్ నాట్ కిల్. కాదు దేవుడు, నా మాట విను. దౌ షల్ నాట్ కిల్, దీని తెలుగు అనువాదం ఏంటి? దౌ షల్ నాట్ కిల్ అంటే ఏ జీవిని వధించరాదు. అదే నరహత్య చేయరాదు అనేదే ఇంగ్లీష్లో ఉంటే డోంట్ మర్డర్. మర్డర్ అనే పదం మనిషిని చంపడానికి వాడతారు. కిల్ అనే పదం ఎవరిని చంపద్దండానికి వాడతారు. అవునా కదా? లవ్ యూ నాన్న, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏ ప్రాణిని వధించవద్దని బైబిల్ ఆజ్ఞ. ఓకే ఓకే, అది యెహోవా గాడ్. ఓకే, కానీ మనకి తర్వాత కాండాల్లో వస్తుంది, మన ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండం, వీటిల్లో ఏమొస్తుంది, ఏమేం తినాలి. నేను యెహోవా మెనూ అని ఒక వీడియో చేశాను లాంగ్ ఎగో. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప మీకు దేవుడు ఉండకూడదు అని ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు పేరు యెహోవా దేవుడు కదా, డిక్లేర్ చేశాడు కదా. ఆ పేరుకి అర్థం తెలుసా సార్? చెప్పు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. చెప్పన్నాను. యెహోవా వేరు, యేసు వేరు. యెహోవా అంటే నేను ఉన్నవాడను అనువాడను అని. అయితే మాట్లాడిన దేవుడను పరం వినబడ్డది అంతే, ఎవరికి కనబడలేదు. అది అతను ఎవరో, అతను మన మోషేకి ఎవరికో వెనకాల చూపించాడు కదా, బైబిల్ ప్రకారం వెనకాల చూపించాడు. కాదు, ఇప్పుడు టాపిక్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు యెహోవా కొడుకు ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు. సో యెహోవా ఈజ్ ఫాదర్. సో జీసస్ ఈజ్ సన్. సో ఎవరి వలన పుట్టాడు? యెహోవా వలన యేసు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? కలుగజేశాడు ఆయన. నోటితోనా? ఎవరి నోటితో? నీ నోరు బహుగా తెరువు, నేను దాన్ని నింపెదను అన్నాడు. దేంతో అన్నది మనకు తెలీదు. ఓకే, ఎవరితో కనలేదు, స్త్రీతో కనలేదు అక్కడ. ఇప్పుడు మరి ఎవరు? అంతకు ముందుకే ఉన్నారు ఆల్రెడీ. సామెతలు చెప్తాను, ఎన్నో అధ్యాయం కాదనా? ఇప్పుడు మరీ కొడుకు ఎవరు? మరీ కొడుకు ఎవరు నాన్న? మరియ గారి కొడుకు ఎవరు? కుమారుడు యేసు ప్రభు. నేను చెప్తాను ఇంకా కాసేపు. మరీ కొడుకు యేసు. ఓకే, మరీ మొగుడు ఎవరు? ఏసేపు. యోసేపు. ఓకేనా? యేసు వాళ్ళ నాన్న ఏసేపు. అది ఓన్లీ కాసేపు. ఏసేపు ఓన్లీ కాసేపు. వివాహం ముందు ఎవరైనా పిల్లల కంటే వాళ్ళంతా ఇలా దేవుని కుమారులా ఏంటి? పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధాత్మ శక్తి వల్ల కాదు, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? శక్తి అన్న, శక్తి శక్తి. మీరు బ్రహ్మ సరస్వతిని ఎలా చూపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను నువ్వు పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, మోజెస్సు నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే. నేను చెప్పా. యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను, బ్రహ్మని పూజించక్కర్లే, నమ్మక్కర్లే. నేను చెప్తున్నా, యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. కంపల్సరీ ప్రపంచం అంతా నమ్మాలి, ఎవరు నమ్మినా నమ్మకుండా. ఏది ఈ మాట నువ్వు ఓవైసీతో కూడా చెప్తావా?
అందరితో చెప్తా ఓవైకి ఇదా కాదు, మీది హైదరాబాదే కదా. నువ్వు ఒక్కసారి పాత బస్తీకి వెళ్ళి ఒక్కసారి సువార్త చేసి ఆ వీడియో పెట్టు. దానికోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ నాన్న. ఎలాగ రాడుగా ఇంకా ఒక ఆంటీ వెళ్ళింది తెలుసా పాత బస్తీకి. ఇదే రక్తం రక్తం రక్తం. ఈ పిశాచి మతంలో రక్తం తప్పితే ఏముండదు. నువ్వు కాదు గమనించున్నానా ఎన్ని ఒక ఈ 10 కమాండ్స్లోనే ఉంటుంది, విగ్రహారాధన చేయకూడదు, నేను మాత్రమే దేవుడిని ఈ ప్రపంచంలో, ఇంకో దేవుడు లేడు, నరమాంసం భుజించకూడదు, సారీ మన రక్తం మాంసను భుజించకూడదు. అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఇక్కడ ఈయన వచ్చి ఎలాగైతే వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా ఇలానే వచ్చి వెళ్ళిపోయాడు అనే రెండు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏందే ఇక్కడనే మత మార్పిడి జరిగిపోతూ ఉంటుంది హిందువు మీద, మేజర్గా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. విషయం ఏంటంటే మనకి ఎంత వివరంగా ఓ చాగంటి గారు కావచ్చు, ఓ గరికపాటి వారు కావచ్చు, అంతకుముందు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు, వాళ్ళకి ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే ఉంది, మనకు లేదు కదా. ఏదైనా ఇది ఇండానికే దరిద్రం పట్టింది. విషయం ఏమిటంటే మనకి అలాంటి వాళ్ళు ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. దేశ వ్యతిరేక శక్తులకి అదొక అడ్డా అన్నమాట. మనం మన విషయం మాత్రమే చెబుతాం. ఇప్పుడు చాగంటి గారు చెప్పారు, ఇంకో ఎప్పుడు రామాయణం చెప్పండి, రామాయణం కూడా చెప్తాడు, భాగవతం చెప్పండి, భాగవతం కూడా చెప్తాడు. రాధా మనోహర్ దాస్ హిందుత్వవాది, మతవాది, మానవతావాది, ధర్మరక్షణ కోసం అని చెప్పి మానవతావాది. మానవతావాది. మన ప్రయారిటీ హ్యుమానిటీ. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏంటి మీ చరిత్ర అంటే ఏం చెప్తారు? నేను మామూలు వాడిని. దాంట్లో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? చాలా ఇంటర్వ్యూలో నేను కూడా ఎక్కడ తెలుసుకోలేకపోయాను మీ గురించి. ఈ పెద్ద విషయం ఉంది. మా అమ్మ ఇప్పుడు ఆవిడ కూడా అడిగారు. కొందరు ఈస్ట్ గోదావరి అంటారు, కొందరేమో అదేదో పల్నాడులో అంటారు, ఇంకొందరేమో భీమవరం అంటారు. ఇందాక మీ వీడియోలో వింటుంటే అరే నువ్వు భీమవరమే కదా అంటున్నా. మీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మన యొక్క పుట్టడం అనేది మన చేతిలో లేని పని, చావడం కూడా మన చేతిలో లేని పని, కానీ సార్థకం చేసుకోవడం మన చేతిలో పని కదా. మీకు ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణ ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళకి 3వ సంతానాన్ని. ఓకే, నేను 17 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో అంటే 14 ఏళ్ల వయసుకి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు ప్రభావం ఉండడం, అలా నేను 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం కరసేవకు వెళ్ళాను. మా అదృష్టం ఆ బానిస కట్టడం కూలిపోవడం అది చూసాం. ఈ చేతులతో అక్కడ తాత్కాలిక రామ మందిరాన్ని ఇటుకలు పేర్చాం. తర్వాత కాలంలో 97లో శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఇస్కాన్ బుక్స్లో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకాన్ని చదవడం, ఆ చదివిన తర్వాత మనస్సు ఇది కాదు, మనం ఇంకా ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నాం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఆ తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయిపోయాం 2000. ఎక్కడ పుట్టారు స్వామి? మీ ఊరు ఎక్కడ? తిరుపతి. సో అలా 97లో జాయిన్ అయిన నేను 2004 వరకు అక్కడే ఉన్నాను. సో ఇస్కాన్ సర్వీస్ అక్కడ గుళ్ళో ఏ సేవ ఉంటే ఆ సేవ చేసేవాళ్ళం. అయితే మాకు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది కదా. సో వాక్ శక్తి ఉండడం వల్ల ఈ బుక్స్ స్టాల్స్ ఉండేవి. అవి తిరుమలలో గోవిందస్వామి టెంపుల్లో, పద్మావతి టెంపుల్లో, ఇలా ఒక్కో టెంపుల్లో నేను ఒక్కో చోట ఎప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు గురువుగారు చెప్పిన చోట అక్కడ సేవ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నా భావాల వలన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. సో అందువల్ల నేను నా తీర్థయాత్ర నేను చేస్తూ నా వాక్కుకి అడ్డం లేకుండా నా ప్రయాణం నేను చేస్తాను. ఇప్పుడు నేను కొందరివాణ్ణి కాదు, అందరివాణ్ణి. నేను ఒక సంస్థకో ఒక ఊరికో సంబంధించిన వాడిని కాదు, నేను అందరివాణ్ణి. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక ముస్లిం వచ్చాడు. వచ్చి
సార్ నేను యూనివర్సిటీ టాపర్ని, నేను చెప్తే మీరు వింటున్నారు, కానీ మా వాళ్ళు నా మాట వినరు. క్వశ్చన్ చేస్తే నువ్వు చెప్పే అంతవాడుగా నువ్వు అంటారు. ఈ వినడం అనే లక్షణం, ప్రశ్నించడం ఇది చాలా అవసరం కదండి అన్నాడు. నేను చెప్పలేను సార్, అందుకని ఏవో కొన్ని ఫోటోలు అవి పంపించారు. అవి ఏమిటంటే ఆ మక్కా లోపల ఒక బ్లాక్ది ఉంటుంది కదా, ఆ లోపల 3 పొడుగైన కర్రలు ఉంటాయి. అవి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రతీకగా ఆయన చెప్పింది. ఓకే, వీళ్ళందరూ వెళ్ళి మొక్కుతారు కదా, దాన్ని మొక్కుతారు. అలాగే వాళ్ళంతా గుండు కొట్టుకుంటారు, వాళ్ళంతా తెల్లబట్టలు వేస్తారు, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. విరుద్ధం కదా వాళ్ళకి. ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ పాప అతను అడిగితే అతనికి ఎవరు చెప్పట్లే. నన్ను అడిగాడు, ఎనాలిసిస్ చేశానండి ఇవన్నీ అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచం అంతా అంటే ఒక చిన్న పాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఇదంతా ఎందుకు చెప్పంటే, ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి. ఎక్కడో ఈజిప్ట్లో తవ్వితే ఆర్కియాలజీ వాళ్ళకి 8,000 సంవత్సరాల క్రితం సూర్యదేవాలయం బయటపడింది. మన సొంతం కాదు కదా, ఇవన్నీ న్యూస్లో వచ్చినవే కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహం, దాన్ని బద్దగొడేశారు. అది డిటోనేటర్లో ఏవో పెట్టి మరి. అంటే అసలు ఒక విగ్రహాన్ని చూస్తే అంతగా ద్వేషించే అంత బుద్ధి ఎందుకు వచ్చింది? కనీసం అన్వేషించడం కూడా ఇష్టం లేదు. అన్వేషణ లేదుగా. మన ఇప్పుడు సద్గురు జగ్గివాసుదేవ్ ఉన్నారు కదా, వారిని మొన్న కలికి నాగాశ్విన్ ఆ అబ్బాయి వెళ్ళి, స్వామీజీ ఇలా 33 కోట్ల దేవతలు అది ఇది మన మతం ఏం చెప్తుంది క్వశ్చన్ అడిగాడు. ఆయన చెప్పారు, దిస్ ఈజ్ నాట్, అవర్ ల్యాండ్ ఈజ్ నాట్ రిలీజియస్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ సీకర్స్ ల్యాండ్. అన్వేషకుల భూమి ఇది. ఒక పద్యం చెప్తే మీకు అర్థం. యం వైదికా మంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాత విశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. అంటే ఏమిటి? శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సన్. ఏమిటి అర్థం చెప్పాలిగా? యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. నిన్ను శివుడు అని కొందరంటారు, విష్ణువు అని కొందరంటారు, శక్తి అని కొందరంటారు, బుద్ధ అని కొందరంటారు, అర్హన్ అని సిక్కులు అంటారు. ఎవరెన్ని విధములుగా పిలిచను అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే. ఇక్కడ ఎడారి మతాలకి మనకి ఎక్కడ క్లాష్ వస్తుందంటే, దేవుడు ఒక్కడే అని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, కానీ ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం మనం. ఏమంటే ఇప్పుడు మీకు వంకాయ కూర ఇష్టమేనా? వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు మెరట్టుని తినాల్సిందే, నా శాసనం, లేకపోతే నీతో ఎత్తన ఆసనం అంటే ఎలా సార్? అది నీకు ఇష్టమైనంత మాత్రం నాడు వంకాయ కూర ఎందుకు తినాలి సార్? అన్యాయంగాను. అలా దైవం చాలా పేర్లతో పిలవచ్చు. మనం భగవంతుణ్ణి నిద్రపుచ్చుతాం, నిద్రలేపుతాం. అంటే ఏంటి? వీఆర్ సీయింగ్ యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ సన్. జో అచ్యుతానంద జో జో ముకుంద
లాలి పరమానంద రామ గోవింద జో జో మహేంద్ర నిద్రపోతాడు ఇప్పుడు. గురుగారు కాదు కాదు ఇది పూర్తి చేస్తా. మొన్న కదిరి కృష్ణ అనే చదువుకున్నటువంటి అజ్ఞాని ఏమన్నాడు, వీళ్ళ దేవుడు లేదంటే లేస్తాడు, పడుకుంటాడు అంటే ఇక్కడ మనకి భావన ఉంది. త్యాగరాజ స్వామి వారికి ఆ భావన ఉంది, ఉదాత్తమైన భావన. ఆరగింపవే వెన్నపాలరగింపవే సారమైన గణ వెన్నపాలరగింపవే. మీరు చూడండి, వెన్నపాలు ఆరగింపవే. ఒక అరటిపండుతో కూడిన వెన్నతో కూడిన పాలు ఆరగింపవే. అంటే పండు ప్రకృతి, పాలు ప్రకృతి. అక్కడ పాలు లేవు, పాపాలు తప్ప. రక్తం 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 రక్తమతాలు, రక్త పిశాచి మతాలు. ఇక్కడ పాలు, కృష్ణుడు పాలు. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండ గొడుగుగా గోగులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో. అమ్మ ఆవు ఆరోగ్యం, ఆవు మాతృత్వానికి ప్రతీక, ఆవు ఆరోగ్యానికి ప్రతీక, గొర్రె బుర్ర తక్కువ దానికి ప్రతీక. పోనీ ఆవు కృష్ణుడు వెనకాల ఉంటుంది. కృష్ణుడు భక్తులు ఎవరు ఆవును తినరు. వీళ్ళు తాను గొర్రె అని చెప్పుకున్నాడు వాళ్ళ గాడ్డు. నేను వచ్చింది గొర్రెలను ఎత్తగడానికి అని చెప్పుకున్నాడు. గొర్రె బలి అవ్వాలని చెప్పాడు, వేసారు, ఓకే. తనే గొర్రె అన్నాడు, గొర్రెల కోసం వచ్చాడన్నాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తారు. సో మీ క్వశ్చన్ ఓకేనా?